నమస్కారం. ట్రావెల్ వేదికి స్వాగతం. పురాతన నాగరికత, అద్భుతమైన చరిత్ర మరియు ఆధునిక జీవన సమ్మేళనం అయిన గ్రీస్ గురించి తెలుసుకుందాం. అద్భుతమైన దేవతల భూమి, చరిత్ర మరియు ఆధునిక జీవనం గురించి ఇక్కడ తెలుగులో తెలుసుకుందాం. గ్రీస్ అనేది కేవలం పురాతన శిథిలాల గురించి మాత్రమే కాదు. అది సజీవమైన సంస్కృతి, అందమైన ద్వీపాలు మరియు ఒక ఆకర్షణీయమైన జీవనశైలి గురించి. ఈ 5 నిమిషాల వీడియోలో గ్రీస్లోని అన్ని ముఖ్య విషయాలను తెలుగులో తెలుసుకుందాం. చరిత్రను తెలిపే పార్థనాన్ దృశ్యాలతో ఈ ప్రయాణం మొదలు పెడదాం. గ్రీస్ గురించి పూర్తి సమాచారం, ఆకర్షణీయమైన ప్రదేశాలు మరియు అక్కడి సంస్కృతి గురించి తెలుసుకోవడానికి చివరి వరకు చూడండి. గ్రీస్ యొక్క అధికారిక నామం హెలెనిక్ రిపబ్లిక్. హెలెనిక్ రిపబ్లిక్ గ్రీక్ భాషలో దీనిని హెల్లాస్, హెల్లాస్ లేదా ఎల్లదా, ఎల్లాడా అని పిలుస్తారు. ఇది ఐక్యరాజ్య సమితిలో ఒక సభ్య దేశం. ఈ దేశం యొక్క సార్వభౌమాధికారంపై పెద్దగా వివాదాలు లేనప్పటికీ పొరుగు దేశమైన టర్కీతో ఏజియన్ సముద్ర సరిహద్దుల విషయంలో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రీస్ యొక్క జనాభా మరియు భౌగోళిక అంశాలను చూద్దాం. గ్రీస్ మొత్తం విస్తీర్ణం 131,957 చదరపు కిలోమీటర్లు. దీని జనాభా సుమారు 10.4 మిలియన్లు. జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటరుకు సుమారు 79 మంది. ఈ విస్తీర్ణం దాదాపు నేపాల్ లేదా అలబామా రాష్ట్రంతో సమానం. జనాభా విషయంలో పోర్చుగల్ లేదా చెక్ రిపబ్లిక్ దేశాలకు దగ్గరగా ఉంటుంది. గ్రీస్ రాజధాని నగరం అథెన్స్. అథెన్స్ దీని పాత పేరు మరియు ప్రస్తుత నామం కూడా అథెన్స్ అనే ఉంది. అథెన్స్ ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాలలో ఒకటి. ఇక్కడ జీవన వ్యయం సాధారణంగా ఇటలీ లేదా స్పెయిన్ వంటి పొరుగు యూరోపియన్ దేశాల ధరలకు దగ్గరగా ఉంటుంది, కానీ కొన్ని ఉత్తర ఐరోపా దేశాల కంటే తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం గ్రీస్ యొక్క ఆకర్షణీయమైన సంస్కృతి మరియు జీవన శైలి గురించి తెలుసుకుందాం. గ్రీస్ ప్రజలు విశ్రాంతిగా జీవించడానికి ఇష్టపడతారు. ఇక్కడ సియస్టా సంస్కృతి, మధ్యాహ్నం నిద్ర లేదా విశ్రాంతి ఇప్పటికీ ఉంది. ముఖ్యంగా మంచి భోజనం తర్వాత కాఫీ లేదా సుదీర్ఘ చర్చలతో గడపడం వారి అలవాట్లలో ఒకటి. సాకర్ మరియు బాస్కెట్బాల్ ఇక్కడ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలు. దేశంలో ప్రధానంగా మాట్లాడే భాష ఆధునిక గ్రీక్, మోడర్న్ గ్రీక్. సాధారణ ప్రజలు ఎక్కువగా మోటార్ బైక్లు, స్కూటర్లు, బస్సులు మరియు మెట్రో, అథెన్స్లో వంటి వాటిని ఉపయోగిస్తారు. ప్రముఖ కార్ బ్రాండ్లలో టయోటా, ఓపెల్ మరియు వోక్స్ వ్యాగన్ ఉన్నాయి. చూడదగిన ప్రదేశాలలో అథెన్స్లోని ఎక్రోపోలిస్, శాంటోరిని మరియు మైకోనోస్ ద్వీపాలు మరియు మెటెయోరా సన్యాస ఆశ్రమాలు ముఖ్యమైనవి. గ్రీస్ యొక్క ఆర్థిక వ్యవస్థ మరియు వాణిజ్య కార్యకలాపాలను పరిశీలిద్దాం. గ్రీస్లో జీవన వ్యయం అమెరికన్ డాలర్లతో పోలిస్తే మధ్యస్థంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక సాధారణ భోజనం $15 to $20. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలైన సౌదీ రియాల్స్ మరియు యుఏఈ దిర్హామ్స్తో పోలిస్తే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. భారత రూపాయలలో పోలిస్తే గ్రీస్ ఖరీదైనదిగా అనిపించవచ్చు. ఒక యూరో సుమారు 88 భారత రూపాయలు లేదా 4.0 సౌదీ రియాల్స్ దిర్హామ్స్తో సమానం. గ్రీస్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఉద్యోగాలు పర్యాటకం, షిప్పింగ్ మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఉన్నాయి. సగటు నెలవారీ జీతం సుమారు 1,200 నుండి 1,500 యూరోలు, సుమారు $1,300 to $1,600. ఇక్కడి ప్రజలలో కాఫీకి ఎక్కువ సమయం కేటాయించడం మరియు ఆలస్యంగా భోజనం చేయడం వంటి కొన్ని అలవాట్లు ఉన్నాయి. Scrouts.gr మరియు Public.gr వంటివి ఇక్కడ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫారంలు. గ్రీస్ యొక్క ప్రధాన ఎగుమతులు పెట్రోలియం ఉత్పత్తులు, ఆహార మరియు పానీయాలు మరియు ఔషధాలు. ముఖ్యంగా టర్కీ, ఇటలీ మరియు జర్మనీకి ఎగుమతి చేస్తారు. దిగుమతి చేసుకునే వాటిలో ముడి చమురు, యంత్రాలు మరియు రవాణా పరికరాలు ప్రధానమైనవి. చైనా, జర్మనీ మరియు ఇటలీ నుండి దిగుమతులు ఎక్కువగా ఉంటాయి. గ్రీస్లో సామాజిక ప్రగతి, ఆరోగ్యం మరియు విద్య రంగాలలో పురోగతిని చూద్దాం. ఆరోగ్య సంరక్షణ మరియు విద్య రంగాలలో గ్రీస్ యుఎస్ఏ కంటే మెరుగైన ప్రభుత్వ వ్యవస్థను కలిగి ఉంది, కానీ అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో కొంత వెనుకబడి ఉంది. భారతదేశంతో పోలిస్తే నాణ్యతలో గ్రీస్ చాలా ముందుంది. అయితే గత దశాబ్దంలో ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ రంగాలలో పెట్టుబడులు తగ్గాయి. గల్ఫ్ దేశాలతో పోలిస్తే విద్య సాధారణంగా ప్రభుత్వ నిధులు మరియు మెరుగైన నాణ్యత కలిగి ఉంటుంది. గ్రీస్ వేసవిలో తరచుగా అధిక ఉష్ణోగ్రతలు
మరియు అడవి మంటల వంటి పర్యావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొంటోంది. ఈ సమస్యలపై ప్రభుత్వం ఇప్పుడు పునరుత్పాదక శక్తి మరియు వాతావరణ మార్పుల ఉపశమనంపై దృష్టి పెట్టింది, ముఖ్యంగా ద్వీప ప్రాంతాలను రక్షించడానికి ప్రయత్నిస్తోంది. చివరగా, గ్రీస్ చరిత్రలోని ముఖ్య సంఘటనలు మరియు ప్రస్తుత సవాళ్ల గురించి తెలుసుకుందాం. గ్రీస్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన విప్లవం గ్రీక్ స్వాతంత్ర్య యుద్ధం, గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. మార్చి 25, 1821న ప్రారంభమైన ఈ పోరాటం దాదాపు 400 ఏళ్ల ఒట్టోమన్ పాలన నుండి స్వాతంత్ర్యం కోసం జరిగింది. ఇది ఆధునిక గ్రీస్ ఏర్పాటుకు దారితీసింది. గ్రీక్ ప్రజలు మరియు అంతర్జాతీయ మద్దతుతో ఈ విప్లవం విజయవంతమైంది. సానుకూల సంఘటనలలో పురాతన నాగరికతకు కేంద్రంగా ఉండటం, ప్రజాస్వామ్యాన్ని సృష్టించడం మరియు అద్భుతమైన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ఉన్నాయి. ప్రతికూల సంఘటనలలో 2008-2018 మధ్య జరిగిన తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, అధిక నిరుద్యోగం మరియు పర్యావరణ సమస్యలు ముఖ్యమైనవి. అయినప్పటికీ గ్రీస్ తన సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. ఈ వీడియో మీకు గ్రీస్ గురించి ఆసక్తికరమైన సమాచారం అందించిందని ఆశిస్తున్నాను. మరిన్ని అద్భుతమైన ప్రయాణ వీడియోల కోసం ట్రావెల్ వేదకు సబ్స్క్రైబ్ చేయండి.